పక్క పల్లెటూరు రమాదేవి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ముందుగా మీ అందరికీ అక్షయ తిథి శుభాకాంక్షలు అండి. పొద్దునైతే ముగ్గులైతే వేసేసుకున్నాను. ఇది చిన్న గేటు ముందు. పెద్ద గేటు ముందండి. స్నానం చేసి వచ్చినాక ఇక తులసమ్మ దగ్గర అయితే ఇలా ముగ్గేసేసుకున్నానండి. పూలు కోసి అక్కడ పెట్టేసుకున్నాను. పారిజాతం చెట్టు మీ షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. పారిజాతం చెట్టు పారిజాతం చెట్టుకు కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను, కుంకుమ బొట్లు. ఇటు వచ్చేసి ఉసిరి చెట్టు అండి, మీ అందరూ తెలిసిందే కదా. బకెట్లో పెట్టుకున్నాను ఉసిరి చెట్టు. కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నా. ఇక్కడ సౌండ్లు వస్తున్నాయి కదా, పక్కన స్లాబ్ పోతున్నారండి, అందుకని చక్కది కొడుతున్నారు. అయితే ఆ సౌండ్లు వస్తున్నాయి. ఇక తులసమ్మ దగ్గర అయితే ఇక పైన ఇలా పసుపు రాసుకొని అమ్మవారి పాదాలు వేసుకొని ఇక్కడైతే శంకు చక్రాలు అయితే వేసేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి తులసమ్మకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను. పూలు అయితే కోసుకోవాలండి. ఈ గులాబీ పూలు ఉన్నాయి కదా, మందార పూలు అయితే కోసుకొచ్చేసాను. మా పక్కన గోడ మట్టి మందార చెట్లు నాటాను కదండి, అవి అయితే కోసుకొచ్చాను. ఇక మందార పూలు గులాబీ పూలు అయితే కొయ్యాలి. ఇక్కడ తులసమ్మ అలంకరణ అయితే చాలా బాగుందండి. నాకైతే చూసే కొందుకు చూడాలనిపిస్తుంది. అందుకే వీడియో అట్ట 3 సార్లు తీసానమాట. ఇక పూలైతే కోసుకొని వెళ్ళాలి. ఇక్కడ చూసుకుంటూ కూర్చుంటే మళ్ళీ అమ్మవారికి లేట్ అయిపోయింది పూజ చేసుకోవడానికి. ఇలా అక్షయ తిథి కదా, పొద్దున్నే పూజ చేసుకుందామని చెప్పి పొద్దున్నే కూడా లేచాను. లెగిస్తేనే నాకు ఇదంతా ఊడ్చుకోవటం కానీ చల్లుకోవటం కానీ ముగ్గులు వేసుకోవటం కానీ అయ్యిందండి. లేకుంటే ఎండబడితే మటుకు అవ్వదు. ఏదన్నా ఇక ఇట్లా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు పండుగలైనా శుక్రవారం రోజైనా అలా పొద్దున్నే లెగుతాను. ఈడి టైంలో మటుకి 6ంటికి 6:30కి అలా లెగుతానండి. దీంట్లో బడ అయితే ఏమీ లేదు, ఉండదు చెబుతున్నాను. ఇక అదండి, ఇప్పుడైతే పూలు కోసుకోవాలి. మందార పూలు కూడా ఎక్కువ వెచ్చలేదు, చూసారా, మొగ్గల్లాగానే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇంకా అవి కొయ్యలేదనమాట, ఎందుకంటే బాగా ఇచ్చలేదని చెప్పి కొయ్యలేదు. అవి లోపల ఉన్నాయి ఆ పూలు. ఇప్పుడేనండి కొంచెం మొగ్గబడి పువ్వు అయితే పోతుంది. ఇప్పుడు ఈ గులాబీ పూలు అయితే కోసుకోవాలి. మల్లెపూలు కూడా ఇవ్వండి మన చెట్టియే. అయితే డబ్బాలో వేసి బయటే పెట్టేశాను. ఇచ్చితే తెల్లారి పూజలో బాగుంటాయి కదా అని చెప్పి బయటే పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఫ్రిడ్జ్లో పెడితే మొగ్గలాగానే ఉంటాయి, అందుకని చెప్పి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా పక్కకు పెట్టుకున్నాను. చక్కగా ఇచ్చి బాగున్నాయి పూలు అయితే, మల్లెపూలు. ఇక ఇప్పుడు మందార పూలే వస్తున్నాయి నాకు. గులాబీ పూలు ఉన్నాయి కదా, ఈ చెట్టు అయితే అండి నిజంగా నేను తీసుకొచ్చినందుకు నేను ఈ మొక్కని 100 రూపాయలు పెట్టి తీసుకున్నాను. 100 రూపాయలు ఎటు పోయినాయో కూడా తెలియదు. అన్ని పూలు పూసిందండి, బాగా పూసింది పూలైతే. అయితే దీన్ని అంటు కడదామంటే నాకు కుదరట్లేదండి. అంటూ ఒకసారి నేనేం చేశానంటే
కొమ్మ వంచి మరీ మట్టేసి కొమ్మ పెట్టాను. పెట్టి చాలా రోజుల తర్వాత 2 నెలలకు 3 నెలలకు చూశానండి. అయినా ఏరు రాలేదు. ఈసారన్నా వర్షాకాలం అప్పుడు చూడాలి. వర్షాకాలం అయితే ఏమన్నా ఎగురొచ్చిద్దామో, అంటు కడితే బాగా వచ్చిద్దామని చూడాలి. అంట్లు కట్టాలన్నా, మొక్కలు నాటాలన్నా, విత్తనాలు నాటాలన్నా వర్షాకాలం అయితేనే బాగా వస్తాయి కదండి. అప్పుడు ట్రై చేసి చూస్తే అప్పుడు ఏరు వచ్చిద్దామని చూడాలి. ఇంకో సాడ పెడదామని చెప్పి అంటే అంటులాగా చేద్దాం అనుకుంటున్నా. బాగా పూసిద్దండి పూలు అయితే. ఇప్పుడు ఎండాకాలమే కదా, ఎండాకాలమైనా పూలు చూసారు ఎలా పూసిందో, బాగా పూసింది. నీళ్ళైతే రోజు పెడతానంట. ఇక ఈ పూలు వచ్చేసి మన ఇంట్లో పూసిన చెట్లు, అంటే మన ఇంట్లో చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లకు పూసిన పూలేనమాట. ఇక ఇప్పుడు పూలన్నీ కోసుకొని పూజ గదిలోకి అయితే వెళ్తున్నాను. తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకోవాలి. పారిజాతం చెట్టు గురించి అయితే అడిగా. మా ఇంట్లో పారిజాతం చెట్టు అయితే ఉందండి. పారిజాతం చెట్టు నేను షార్ట్ వీడియోలో కూడా మీ అందరికీ చూపించాను. అయితే ఏం చెట్టు అని చెప్పి అడిగారు. అడిగితే పారిజాతం చెట్టు అని చెప్పి కూడా షార్ట్ వీడియో చేశాను. ఇది వచ్చేసి నేను డబ్బాలో పెట్టుకున్నానండి. మనం మంచినీళ్ళు పెట్టుకునే టిన్ ఉంటుంది చూసారా, ఆ టిన్లో పెట్టుకున్నాను. చక్కగా పెరిగింది. పూలు కూడా పోతుందండి, పారిజాతం పూలు కూడా పోతున్నాయి. మళ్ళీ ఉసిరి చెట్టు కూడా పెట్టుకున్నాను. మళ్ళీ మారేడు దళాల చెట్టు అంటారు కదా, చూపెడతాను. ఆ చెట్టు పెట్టుకున్నాను. తులసమ్మతో పాటు ఆ 3 చెట్లను కూడా నేను సమానంగా చూసుకుంటాను. పారిజాతం చెట్టు కానీ, పత్రి దళాల చెట్టు కానీ ఆ ఇంట్లో ఉండకూడదు అన్న అపోహ అయితే జనంలో ఉంది. మొన్నటిదాకా తులసమ్మయే ఇంట్లో ఉండకూడదు, తులసమ్మకు పూజే చేయలేము, తులసమ్మ ఉండకూడదు, అది ఇది అని చెప్పి చాలా మాట్లాడారు. నేను అసలు ఏది పట్టించుకోనండి. ఎందుకనంటే నా మనస్సాక్షికి నేను చెప్పుకుంటానమాట. నాకు ఇది మంచిది, ఇది నాకు బాగానే ఉండిద్దని నా మనస్సాక్షికి నేను చెప్పుకొని నేనైతే ముందుకెళ్ళిపోతా. నేను అనుమానంతో ముందుకెళ్ళనండి, నమ్మకంతో ముందుకెళ్తానమాట. అలానే నాకు మంచి జరుగుతుంది. అయితే పారిజాతం చెట్టు కానీ, పత్రి దళాల చెట్టు కానీ ఉండకూడదు. మా అమ్మ మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం, తగులుతూ ఉంటాం అని చెప్పి కొంతమంది, చాలామందికి అపోహ ఉంది. ఆ 5 రోజులు వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే సరిపోయిద్దండి. ఎరవల చేత నీళ్ళు పోపిస్తే సరిపోయిద్ది. అంతేగాని మన ఇంట్లో ఉండకూడదు అన్న మాట మటుకు తీసేయండి. ఎందుకనంటే అవి ఉన్న కాడించి వాటికి చేయలేము, అది ఇది అన్న అపోహతో కొంతమంది ఏంటంటే ఆ చెట్లు ఉండకూడదంట, అది ఇది అన్నట్టుగా మాట్లాడతారు. నమ్మకంగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా ముందుకెళ్ళలేరనమాట. నమ్మకంగా చక్కగా పత్రి దళాల చెట్టు, తులసమ్మ, మళ్ళీ ఉసిరి చెట్టు, పారిజాతం చెట్టు చక్కగా పెట్టుకోవచ్చండి. ఇబ్బంది ఏమీ లేదు. అవన్నీ శుభం కలిగే చెట్లేనమాట. పూజ అయితే సంపూర్ణంగా పూర్తి చేశాను నక్షత్ర రోజు. ఇక ఇక్కడ నుంచి స్టార్టింగ్ అయితే చూపెడతాను. అమ్మవారి పూజ అయిపోయింది. అమ్మవారిని అయితే నేను చూపెడతా. గుమ్మం దగ్గర అయితే ఇలాగా మట్టితో అలుక్కొని ముగ్గు అయితే వేసుకున్నానండి. చక్కగా కలిసి అమ్మవారి పాదాలు చక్కగా వేసుకున్నాను. ఒకసారి చూసాము, చూసేయండి. చక్కగా అమ్మవారిని అలంకరణ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. పూజ దగ్గరికి అయితే వచ్చేసాము. చక్కగా అలంకరణ అయితే అమ్మని ఇలా చేసుకొని చీర కట్టుకొని కాసుల దండ ఉందండి, కాసుల దండ వేసుకొని చక్కగా ఎర్రజాజులు మాల కట్టుకొని, మన చెట్టుకు పూసిన ఎర్రజాజులు, మల్లెపూలు, కాగడ మల్లెపూలు, గులాబీ పూలు, మందార పూలు ఇవన్నీ కూడా మన చెట్లకు పూసినారండి. మన ఇంట్లో మన చెట్లకు పూసిన పూలతోనే చక్కగా అలంకరణ చేసుకొని అమ్మకి పూజ అయితే చేసుకున్నాను. నిజంగా అండి చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకొక విషయం, నా అదృష్టం ఏంటంటే పత్రి దళాలు అంటారు కదా, మారేడు దళాలు కూడా 21 అయితే మా చెట్టుకి ఆకులు అయితే దళాలు అయితే కాసినాయి. ఆ దళాలు దింపుకొని 21 దళాలతో అమ్మవారి నామం చదువుకుంటా అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను. 21 పత్రి దళాలతోనైతే ఇవ్వండి. అక్కడ కలశం పెట్టుకున్నాను. పైన అయితే కలశం పెట్టుకున్నానండి. అయితే కలశం మధ్యలో కలశం, పైన శివయ్య, తర్వాత అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాను. మధ్యలో కలశం పెట్టుకొని అటు ఇటు దీపాలు పెట్టుకున్నాను. ఎప్పుడు దీపారాధన చేసే రోజువారీ దీపారాధన అయితే పైన అలా పెట్టేసుకున్నానండి. రోజువారీ దీపారాధనలో మార్పు అయితే ఏది ఉండదు. రోజు ఎలా చేసుకుంటానో అలానే పెట్టేసుకున్నాను. అమ్మవారిని మటుకి కిందకి ఇలా పెట్టుకొని పేటుకొనలాగా చేసుకొని ఇక్కడ కింద పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. కలశం పెట్టుకొని చక్కగా అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగుందండి. చాలా బాగుంది. చాలా బాగా పూజ చేసుకున్నాను. ఇంకొక విషయం అండి, మారేడు దళాలు ఉంటాయి కదా, ఆ దళాలతో 21 దళాలు తీసుకొని అమ్మవారి నామం చదువుకుంటా చక్కగా పూజ అయితే చేసుకున్నాను. మారేడు దళాల చెట్టు అయితే మా ఇంట్లో ఉంది. చక్కగా 20 దళాలు అయితే తెంపుకొని అమ్మవారికి పూజ అయితే చేసుకున్నానండి అక్షయ రోజు. ఇంకా ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఇంతకీ నేను బంగారం తెచ్చానా ఏం తెచ్చానో మీకు ఏం చెప్పలేదు కదా, చెబుతానండి. చెప్పకుండా ఎలా ఉంటా చెబుతాను. అంటే బంగారం కొనుక్కొచ్చి పూజ చేశానా, మామూలుగా పూజ చేసుకున్నానా అనేది. నేనైతే బంగారం ఏం తీసుకురాలేదండి.
బంగారం లేకపోయినా అక్షయ తృతీయ రోజు చక్కగా పూజ చేసుకోవచ్చు. నేను ఏం బంగారం లేకుండానే చక్కగా అమ్మవారిని అలంకరణ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. అయితే బంగారం కన్నా ఎక్కువ లాంటిది ఒకటి తీసుకొచ్చాను. అదేంటిదంటే కల్లుప్పు అండి. ఉప్పు మీ అందరికీ తెలిసిందే, సముద్రపు ఉప్పు అంటారు కదా, కల్లుప్పు, దొడ్డుప్పు అంటారు, కల్లుప్పు అంటారు. కల్లుప్పు అయితే తీసుకున్నాను. నేను అక్షయ తృతీయ రోజు కంపల్సరీ నేను కల్లుప్పే తీసుకొచ్చుకుంటాను. ఇప్పుడు బంగారం కొనే రోజులు కాదు, కొనలేం కూడా అండి. అందుకనే కల్లుప్పు తీసుకొచ్చుకున్నాను నేను. ఇక అదండి, అమ్మవారిని అయితే చక్కగా అలంకరణ అయితే చేసుకున్నాను. దేవుళ్ళ దగ్గర అలంకరణ చేయాలంటే చాలా ఇష్టం అండి నాకు. అందుకనే ఆ ఇష్టంతోనే కావచ్చు చక్కగా అలంకరణ చేసుకుంటాను. దేవుళ్ళ దగ్గర అలంకరణ చేసుకొని పూజ చేసుకుంటూ ఉంటాను. అది మీతో షేర్ చేసుకుంటూ ఉంటా. చూసారు కదండి, నచ్చిందా? అమ్మకు పూజ అయితే చక్కగా చేసుకున్నాను. అక్షయ తృతీయ రోజు సంపూర్ణంగా పూజ అయితే పూర్తి చేశాను. అందరికీ మళ్ళీ ఒకసారి చెబుతున్నాను, అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, ఆ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, అందరూ ఆ తల్లి ఆశీర్వాదం అందుకుంటారని నేను అనుకుంటున్నాను. అందరూ పూజ చేశారని అనుకుంటున్నాను. అందరూ చేసే ఉంటారులేండి. అక్షయ తృతీయ అంటే అందరూ బంగారం తీసుకొచ్చుకొని పూజ చేసుకుంటారు. బంగారం ఉంటేనే పూజ చేసుకోవాలని ఏం లేదు. అంతకుముందు నేను కూడా అలానే అనుకునేదాన్ని. అది అపోహండి. మన మనస్సాక్షికి మనకు తెలుసు, మనకు ఉంది లేనిది ఆ తల్లికి తెలుసు. ఈ బంగారమే తీసుకొచ్చి పూజ చేస్తేనే నేను అనుగ్రహిస్తాను, లేకపోతే నా తల్లి మనకు చెప్పలేదు కదా. మనకున్నంతలో మనము పూజ చేసుకుంటే చాలు. నాకున్నంతలో నేనైతే పూజ చేసుకున్నాను. నేను ఆ తల్లికి కూడా అదే చెప్పుకుంటాను, తల్లి నాకున్నంతలో నేను పూజ చేసుకున్నాను. నేను చేసిన పూజలో ఏ తప్పులున్నా నన్ను క్షమించమని అడుగుతాను. ఎప్పుడు పూజ చేసినా నేను అడిగేది మాట అదే అనమాట. ముందు నేను చేసే పూజలో నాకు తెలిసి తెలియక ఏదన్నా పొరపాట్లు ఉంటే నన్ను క్షమించ తల్లి అని అడుగుతాను. అడిగినాకే ఆ తల్లి నేను పూజ చేసినాక, అమ్మ నీకు ఈ పూజ నచ్చిందా, బాగుందా, నేను చేసిన అలంకరణను కూడా ఆ తల్లితో మాట్లాడుతూ ఉంటాను అనమాట. అలానే ఏదో చిన్న అనుభూతి అండి, అంత మించి ఇంకేం లేదు. పూజ చేసుకుని కూసేపు అమ్మతో అలా కూసేపు మాట్లాడుకుంటూ ఉంటాను. పిచ్చిదానివా ఏంది మాట్లాడడానికి అనుకుంటారా? మీరు ఎలా అనుకున్నా నాకు పర్లేదు. ఎందుకంటే నాకు అలా మాట్లాడుతూ నా మనస్సాక్షి నాకు తృప్తి కలిగించింది అనమాట. ప్రశాంతంగా అనిపించింది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. పూజ చేసుకుని కూసేపు అలా కూర్చొని అమ్మతో మాట్లాడుకుంటే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. ఇక అందరూ పూజ చేసి చక్కగా అసలు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, బంగారమే తీసుకొచ్చి పూజ చేయాలి అనేది ఏది లేదండి. మనకున్నంతలో మనం పూజ చేసుకుంటే చాలు. అక్షయ తృతీయ రోజు ఒక పువ్వు పెట్టి ఒక దీపం పెట్టి తల్లిని దండం పెట్టుకున్న ఆ తల్లి అనుగ్రహించింది. మనకున్నంతలో అలంకరణ చేసుకోండి. ఈ అలంకరణ అంతా నేను మా ఇంట్లో ఉన్నతోనే అలంకరణ చేసేసుకున్నాను. మీ అందరూ తెలిసిందే, నా వీడియో చూసే వాళ్ళకైతే. చెట్లు అయితే మాకు ఇంట్లో ఉన్నాయి, అటు బయట ఉన్నాయి. ఆ చెట్లు పూలేనండి, అన్ని కూడా నేను కొనుక్కొచ్చినాయి కూడా కాదు పూలు. మల్లెపూలు కూడా అప్పుడు 4 రోజుకు 4 పోతుంటే అవి చక్కగా డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగడం. మల్లెపూలు కానీ మల్లెపూలు కానీ ఎర్రజాజులు అయితే మటుకు 2 రోజులు ఇవ్వండి, నిన్నటి మొన్నటి అనమాట. కట్టి ఒక డబ్బాలో పెట్టేసుకొని చక్కగా అమ్మకైతే వేసుకున్నాను. ఇక అదండి, పూలు అయితే మన చెట్టు పూసిన పూలే కాబట్టి చక్కగా అలంకరణ అయితే చేసుకున్నాను. కలిసానికి కూడా తమలపాకులు అవి ఉన్నాయి కదా, తమలపాకులు కూడా మన చెట్టియనండి. నానబెట్టిన మందార పువ్వు కూడా పెద్ద మందార పువ్వు వచ్చాయి కదా, ఆ మందార పువ్వు పెట్టేసి ఒక మల్లె పువ్వు పెట్టేసుకున్నాను. ఇక అదండి, ఇగో పత్రి దళాలు ఉండే కదా, మనకి పత్రి దళాలు కూడా మనకు చెట్టు ఉంది. ఆ చెట్టుకి కోసుకొచ్చిన దళాలు అనమాట. ఈ దళాలతో అమ్మకు పూజ చేసుకున్నాను. 21 అయితే తీసుకొచ్చుకొని పూజ చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. ఈ పూజ అయితే చాలా బాగుంది కూడా కదండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా వీడియో తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటాను. అమ్మ దయ మీ దయ ఉంటే ఇంకా ముందుకు వస్తానే ఉంటానండి. బాయ్ అండి.